ఒకటి. తర్వాత సత్యం గారు నమస్తే అండి. నమస్తే సత్యం గారు, ఈ 3 రోజుల పరిణామాలు చూసిన తర్వాత మీకేమనిపించింది? మొన్నటి కొంత చేయి దాటిపోయిన వ్యవహారం కానీ, హింసాత్మక రూపం తీసుకున్న వ్యవహారం కానీ చూడడము, నిన్నటి రాహుల్ గాంధీ గారి ధర్నా, ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బాహాబాహి, రోడ్ల మీద పడి కొట్టుకున్నారు, మామూలుగా కొట్టుకోవాలా సరే వాట్ ఎవర్. ఇప్పుడు ఒక మూమెంట్ వస్తే దాన్ని పొలిటిసైజ్ చేయడానికి రాజకీయ పక్షాలు ప్రయత్నం చేస్తాయి. అది నెగిటివ్ గా గానీ పాజిటివ్ గా గానీ. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కొట్లాటల్ని ఆ విధంగానే చూడాలి. పొలిటిసైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి, అడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో అది ఒక భాగం. వాళ్ళు బలపడాలన్నా లేకపోతే బలం నిలబెట్టుకోవాలన్నా అటువంటి స్ట్రగుల్ జరుగుద్ది. కానీ బేసిక్ గా నీట్ ఎగ్జామ్ లీవ్ కావటం వల్ల అది ఒక పెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళ ఇండియాలో యావరేజ్ ఫ్యామిలీ సైజు 4, అంటే 1 కోటి మంది ఎఫెక్ట్ అయ్యారు. 23 లక్షల మంది విద్యార్థులు అంటే 1 కోటి మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. అవును. తర్వాత రెండోది, ఇప్పుడు మళ్ళీ రీటీట్ పెట్టడం వల్ల సక్సెస్ అయిన వాళ్ళు సాటిస్ఫై అయి ఉంటారు, కానీ సీట్ రానటువంటి వాళ్ళ కోపం దగ్గర. మొదట పెట్టి ఉంటే మాకు కూడా సీట్లు వచ్చాయనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళ మనసులో ఉంటది. అవును. ఈ ఆక్రోశం ఇవాళ ఉద్యమంలో పడదు అనుకుంటున్నాను నేను. ఇంతలోనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చొరబడి దీన్ని డివేట్ చేసినాయి నేను అనుకోను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఉంటే ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళు, హాస్పిటల్స్ ఉన్న వాళ్ళు, దెబ్బలు తగిన వాళ్ళు, వాళ్ళలో ఎవరో ఒకళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉండాలి. పోలీసు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు, లేదా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విధంగా అప్పుడే ఆ స్థితిలోకి వెళ్ళింది అనుకోవట్లేదు. తర్వాత మూడోది, ఈ 163 సెక్షన్, పాత 144 సెక్షన్ పెట్టారు, మెట్రోలు బంద్ చేశారు, ఇంటర్నెట్ బంద్ చేశారు. ఇంత బంద్ చేసిన తర్వాత ప్రభుత్వానికి తక్కువ అంచనా ఉంది. కలకత్తాలో 100 మంది 200 మంది వచ్చారు, ఇక్కడ కూడా 1000-2000 మంది వస్తారు అనుకున్నారు. కానీ 1000 మంది వచ్చే వరకు అది ఒక సీ లెవెల్ కు ఉపక్రమించింది. అక్కడే అనుమానాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు అయితే కృష్ణ గారు, ఈ అనుమానం కాదు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, వాళ్ళ యూత్ ఆర్గనైజేషన్ కూడా కాక్రోచ్ పార్టీకి ఫేవరబుల్ గా స్టేట్మెంట్స్ ఇచ్చాయి. నీట్ ఫెయిల్యూర్ లో ప్రధాని రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ కు ఈ యూత్ ఆర్గనైజేషన్ ని సపోర్ట్ చేసింది. సహజంగానే వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయి ఉంటారు. ఒక ఐక్య కార్యాచరణ గాని, చర్చలు గాని జరిగి ఉండకపోవచ్చు, కానీ వాలంటరీగా వాళ్ళు కూడా దీంతో పాటు వీళ్ళతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొని ఉంటారు. కాబట్టి ఆ మొబిలైజేషన్, దానికి ఆప్ యూత్ కావచ్చు, మరొకటి కావచ్చు, తర్వాత ఈ అసంతృప్తి వర్గాలు ఉన్నటువంటి యూత్ కావచ్చు, మొత్తం మీద మొబిలైజేషన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ మొబిలైజ్ అయింది. దాంతో అన్కంట్రోల్డ్ లెవెల్ కు పోయింది. లాఠీ చార్జీ, ప్రత్యేకంగా 2 పోలీసులు విద్యార్థులు రాళ్లు రూకోవటం అంటే అన్ని జరిగినాయి ఈ ఇన్సిడెంట్స్. ఏదేమైనా ఒక మూవ్మెంట్, నాకున్న ఈ 50 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో ఒక మూవ్మెంట్ అగ్రెసివ్నెస్ దాటిపోతే దాంట్లో పార్టిసిపేషన్ తగ్గుద్ది. అంటే అది ఒంటరైపోద్ది, ఉద్యమం ఒంటరైపోద్ది. అగ్రెసివ్నెస్ పెరుగుతా ఉంటే ఒంటరైపోద్ది. కాబట్టి దాన్ని శాంతియుతంగా చేస్తే సస్టైన్ అవుద్ది. కాబట్టి ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా అవుపడుద్ది. అట్లాగే ఇవాళ అది అనార్గనైజ్డ్ మూవ్మెంట్, దానికి ఆర్గనైజేషన్ లేదు, స్ట్రక్చర్ లేదు, కాబట్టి కంట్రోల్ చేసేటువంటి లీడర్షిప్ కూడా లేదు. కాబట్టి సార్ నేను అన్నది కూడా అదే సార్. ఇప్పుడు దీప్కే కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ లేకపోవడము, లీడర్షిప్ లేకపోవడం వల్ల అక్కడ 100 మంది 200 మంది వచ్చారు. ఆ 100-200 మందితో ఏదైనా చేద్దామంటే కూడా రెసిస్టెన్స్ వచ్చింది, వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇక్కడ పోనీ మీరు అన్నట్టుగా కొన్ని పొలిటికల్ పార్టీస్, అలైడ్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేసి వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ అయ్యారేమో అంటే ఏదో 1000 మందో 2000 మందో రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంతమంది వస్తే ఇంతమంది అతను మొబిలైజ్ చేయలేడు, అతనికి కెపాసిటీ లేదని మనకు అర్థమవుతోంది. వెంకటకృష్ణ గారు, కలకత్తాలో కోచింగ్ సెంటర్లు లేవు. ఆల్ ఇండియా సర్వీసెస్ గానీ అన్నిటికి కూడా ఇక్కడ 5-6 లక్షల మంది కోచింగ్ తీసుకుంటారు ఢిల్లీలో. నిజమే. ఇప్పుడు మనకు హైదరాబాద్ లో గతంలో ఈ మూవ్మెంట్ జరిగినప్పుడు అశోక్ నగర్ లో ఉన్నటువంటి మొబిలిటీ మిగతా చోట్ల లేదు. నిజమే. అన్ని కోచింగ్ సెంటర్లు అక్కడే ఉన్నాయి. నిజమే. కాబట్టి హైదరాబాద్ కన్నా కలకత్తా కన్నా ఢిల్లీలో మొబిలిటీ ఎక్కువ ఉంటుంది, స్టూడెంట్స్ మొబిలిటీ 100% నేను ఒప్పుకుంటాను సార్. తర్వాత ఎంతో హిస్టరీ ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి
యూనివర్సిటీలు కేంద్రాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి, నేను కాదనడం, అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకునే వాళ్ళు కోచింగ్ వదిలేసుకుని ఫ్యూచర్ మీద ఆశలు వదిలేసుకుని ఇట్లా వచ్చేసి తిరుగుతారని నేనైతే అనుకోవట్లా. యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ వాళ్ళకు కొంత అవగాహన, వాళ్ళకు ఒక ప్రపంచికమైన స్పృహ ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళు రాగలుగుతారు. కానీ ఐ డోంట్ థింక్ సో. ఓకే, మీ సీనియారిటీతో మీకున్న సుదీర్ఘమైన ఒకటి కాదు, ఒక మాట, ప్రదర్శనకు వచ్చినప్పుడు వేరు, ఆ తర్వాత పరిస్థితులు వేరు, అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ వేరు. మీకున్న సుదీర్ఘమైన అనుభవంతో మీరు కానీ డాక్టర్ కాసిం గారు కానీ మీరు చెప్పే మాటలు చాలా వాల్యుబుల్, నేను కాదనట్లేదు సార్. బట్ మొన్నటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం అది మొబిలైజ్డ్గా కాకుండా, లేక ఒక స్ఫూర్తితో వచ్చినట్టు కాకుండా, ఒక హింస దీన్ని రెచ్చగొట్టాలి, ఒక అలిజెడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నించినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ కొన్ని వినిపించిన నినాదాలు కానీ, వాళ్ళు ప్రదర్శించిన కొన్ని చేష్టలు కానీ, పాటలు కానీ, లేకపోతే సంబంధం లేని అక్కడ జరిగిన ఆ మూమెంట్కి నీట్ అనే లేదా విద్యా వ్యవస్థకు సంబంధం లేని మతపరమైన నినాదాలు ఇవ్వడం కానీ, ఇంకేదో దేశానికి సంబంధించిన నినాదాలు కానీ, ఇటువంటివన్నీ అక్కడ ఏమాత్రం అన్రిలేటెడ్, అసలు మనం అసంబద్ధమైన అసందర్భమైన ప్రేలాపనలే కనపడ్డాయి చాలా వరకు. అలాగని నేను అందరి విషయంలో అలా మాట్లాడడం లేదు. 1 or 2% అట్లా ఉండే అవకాశం. 1 or 2 కాదు సార్, ఐఎమ్ సారీ. అంటే మీ అబ్జర్వేషన్ నేను గౌరవిస్తూనే మా అబ్జర్వేషన్ ని నేను ఈ 2 రోజుల రీసెర్చ్ 1 or 2 కాదు, 30 to 40% అవే కనిపించాయి అనేది ఒకటి. తర్వాత మహేష్ గారు, మీకేమనిపించింది ఈ 3 రోజుల పరిణామాలు, పర్టికులర్ గా